అద్వితీయ శక్తిమంతుడు సర్వాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకా సువార్త 4వ అధ్యాయం 31 నుంచి 44 వచనాల వరకు. అయితే మొదటిగా 31, 32 వచనాలు చూసినట్లయితే, అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము ఉన్న పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉండెను గనక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి అని రాయబడింది. యేసుప్రభు వారు బోధించని స్థలమే లేదు. ఆయన ప్రతి చోట బోధించారు. ఆయన సముద్ర తీరాన బోధించారు, కొండ మీద బోధించారు, గృహాలలో బోధించారు, ఇక్కడ సమాజ మందిరంలో బోధిస్తా ఉన్నారు. ఆయన వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరూ ఈయన అధికారంతో బోధిస్తున్నారు అని ఆశ్చర్యపడ్డారే గాని ఈయన ఎవరై ఉంటారో అని మాత్రం లోతుగా చూడటానికి ఇష్టపడలేదు. చాలా మంది యూదుల మత పెద్దలు గాని ప్రధాన యాజకులు గాని అక్కడున్న వారెవరైనా విశ్రాంతి రోజున ఆయన ఏ కార్యాలు చేస్తున్నారో చూసి తప్పు పట్టడానికే ప్రయత్నం చేశారు. కానీ ఈయన ఇలా బోధించగలుగుతున్నారు, ఈయన కార్యాలు చేస్తున్నారు అని అంటే ఈయన ఎవరై ఉంటారు అనేది సత్యంగా చూడటానికి ఇష్టపడలేదు, సత్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడలేదు మొట్టమొదటిగా. ఆ తర్వాత వారు ఎంతసేపు వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క అభిప్రాయాలనే అక్కడున్న ప్రజల మీద, పరిస్థితుల మీద రుద్దడానికి ఇష్టపడ్డారే తప్ప అసలు సత్యం ఏంటి అని గ్రహించడానికి మొట్టమొదటిగా వారు ఇష్టపడలేదు. అందుని బట్టి వారు యేసుప్రభుని స్వీకరించలేదు, ఆయన బోధను అంగీకరించలేదు. అధికారముతో ఉన్నప్పటికీ కూడా దాన్ని అంగీకరించడానికి ఇష్టపడలేదు. చాలా సార్లు మానవ స్వభావం, మన నైజం ఎలా ఉంటది అని అంటే, మనం నమ్మిన దాన్ని కాదని ఎవరైనా చెప్తే మనం దాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడం. మనం నమ్మిందే కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి అబద్ధాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ఇష్టపడతాం, అంతేగాని సత్యాన్ని అంగీకరించడం ఇష్టపడం. అందుకే యేసుప్రభు వారు అంటారు, సత్య సంబంధి అయిన వాడు నా మాట వినను అని. ఎవరైతే సత్యాన్ని అంగీకరిస్తారో వారు మాత్రమే ఆయన మాట వినగలరు అనేది అక్షర సత్యం. ఇంకా 33 నుంచి 37 వచనాలు చూసినట్లయితే, ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడు కనిపించారు. ఆయన ఆ ఆత్మ పట్టిన వాడు, దయ్యపు ఆత్మ పట్టిన వాడు యేసుప్రభుని చూసి, నజరేయుడని యేసు, నాతో నీకేమి, మమ్మల్ని నశింపచేయ వచ్చితివా అని చెప్పడం మొదలు పెట్టాడు. నువ్వెవడో నేను ఎరుగుదును అని, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేశాడు. అందుకు యేసు ఊరుకుండము, ఇతన్ని వదిలిపోమ్మని వారిని గద్దింపగా దయ్యం వారిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయిందని 35వ వచనంలో చూస్తాం. అందుకు అందరూ విస్మయం ఉంది. ఇది ఎట్టి మాట, ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే వదిలిపోతున్నవని ఒకరితో ఒకరు చెప్పుకొండ్రి. అంతటా ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రాంతంలో వ్యాపించెను అని 37వ వచనంలో మనం చదువుతాం. ఆ సమాజ మందిరంలో ఉన్న ప్రజలకు దయ్యాలు సైతం ప్రకటించాయి ఈయన దేవుని పరిశుద్ధుడు అని. అయినప్పటికీ కూడా వారు అంగీకరించడానికి ఇష్టపడలేదు. యేసుప్రభు వారిని బాగు చేసిన, ఆ దయ్యాన్ని వెళ్లగొట్టిన ఆ సందర్భాన్ని చూసి కూడా వారు ఆశ్చర్యపడటమే చేశారు. కానీ నిజంగా ఆయన ఎవరు, ఈయనని మనం ఎంతవరకు స్వీకరించాలి, ఆయన బోధలు ఎలా అంగీకరించాలి, వాటి ప్రకారం ఎలా బ్రతకాలి అని మాత్రం ఆలోచించలేదు. ఆయన తర్వాత సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంట్లోనికి వెళ్లారు. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉండటం చూసి ఆయన ఆమె చెంత నిలువబడి జ్వరాన్ని గద్దింపగానే అది ఆమెను విడిచిపోయింది. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేయసాగెను అని 39వ వచనంలో మనం చూస్తాం. ఈ వార్త విన్న వారందరూ కూడా ఆ సాయంకాలపు వేళ నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరద్దో ఉన్నారో వారందరూ ఆ రోగులను ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చి బాగు చేయించుకుని తీసుకుని వెళ్లడం మనము 40వ వచనంలో మనం చదవగలం. అంతేకాదు, ఇంకా దయ్యాలు పట్టిన వారిని, ఆ దయ్యాలైతే నీవు దేవుని కుమారుడిని కేకలు వేసి వాళ్ళని వదిలిపోవడం మనం చూస్తున్నాం. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి నేను గనక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు అనేది 41వ వచనంలో మనం చూస్తాం. యేసుప్రభు దేవుడని మనుషులు ప్రకటించక మునిపే దయ్యాలే ప్రకటిస్తూ ఉన్నాయి. అయినా కూడా ప్రభువుకి దయాల చేత ప్రకటించబడటం ఇష్టం లేదు. కానీ తన స్వరూపంలో చేసుకున్న మానవులు, తన స్వరూపంలో చేసుకున్న మనము ఆయనను మహిమపరచాలని, ఆయనను స్తుతించాలని, ఆయన ఘనపరచాలని ప్రభు ఎంతో కోరుకుంటా ఉన్నారు. ఇంత గొప్ప స్వస్థతలు చేస్తూ దయాలను వెళ్లగొడుతూ ఉండగా అక్కడున్న ప్రజలందరూ కూడా వారి మధ్యలోనే ప్రభు ఉండాలని ఆయన వెతుకుతూ ఆయన వద్దకు వచ్చి ఆయన్ని విడిచిపోకుండా ఆపాలని ప్రయత్నం చేశారు. కానీ ప్రభు అన్నారు, నేను ఇతర పట్టణంలోనూ దేవుని రాజ్య సువార్త ప్రకటించాలి, ఇందు నిమిత్తమే నేను పంపబడ్డాను అని. సువార్తలోని భాగము స్వస్థతలు ఇవన్నీ, కానీ స్వస్థతలే సువార్త కాదు. కాబట్టి దేవుడు యేసుప్రభుని గురించి మనం మాట్లాడేటప్పుడు మొట్టమొదటిగా ఆయన ఈ లోకంలోనికి పంపబడింది బీదలకు సువార్త ప్రకటించడానికి, చెరలున్న వారికి విడుదల ఇవ్వటానికి, గుడ్డి వారికి చూపు, నలిగిన వారిని విడిపించి హితవత్సరాన్ని ప్రకటించడానికి అని మనం ఈ అధ్యాయంలోనే మొదటి భాగంలో చూసాం. అయితే హితవత్సరం అంటే ఏంటో మనకందరికి తెలుసు కదా. పాప రుణం నుంచి కంప్లీట్ గా, పూర్తిగా మనల్ని విడిపించటమే. అది ప్రకటించడం
ప్రకటించటానికే ప్రభువు ఆ రాజ్య సువార్త, ఆయన యొక్క రాజ్యం ఈ లోకంలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు కనుక ఆ రాజ్య సువార్తను ప్రకటించటానికే ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకంలోనికి వచ్చి చేయవలసిన పని అదే. అందులోని ఆ పనిని ప్రకటిస్తూ ఉండగానే ఆ పనిలోని భాగంగానే ఆయన స్వస్థలు చేస్తూ అద్భుతాలు జరిగిస్తూ ఎన్నో సూచక్రియలు మహత్కార్యాలు జరిగిస్తా ఉన్నారు, దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నారు. అంతేకాని ఈ విషయంలో మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నువ్వు యేసయ్యని నమ్ముకుంటే నీకు స్వస్థత కలుగుతుంది, నీ రుణ బాధలు, నీ అప్పులు తీరిపోతాయి, నీకు సంతానం కలుగుతుంది, నువ్వు ఇల్లు కట్టుకుంటావు, మంచి ఉద్యోగం వస్తుంది. ఇవన్నీ సామాన్యమైన పనులు. ఇది యేసయ్య కాకపోతే ఎవరైనా చేయగలరు. డాక్టర్లు బాగు చేయలేరా? సంతానంకి IVF సెంటర్స్ లేవా? అయినప్పటికీ కూడా రాని వాళ్ళు నిజంగా అవి దేవుడు చాలా సామాన్యంగా చేయగలిగిన పనులు అవన్నీ కూడా. అది నమ్మినా నమ్మకపోయినా అనేకులు వాటిని పొందుకుంటున్నారు. నమ్మని వాళ్ళు ఎంతో మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనము దేవుడు చేయగలిగిన ఇంకా ఉన్నతమైన కార్యాలున్నాయి. అదేంటంటే ఒకరు మనసు మార్చగలగటం, ఒకరి జీవితంలో మార్పు చెందటం, ఒకరిని నిత్య జీవానికి తీసుకుని వెళ్లడం, ఒకరు పాప క్షమాపణ పొందుకుని శాశ్వతమైన జీవాన్ని పొందుకోవడం. ఇది ఈ లోకంలో ఎవ్వరూ చేయలేని కార్యాలు. ఒకరి ఆత్మ తిరిగి జన్మింప చేయడం అంటే అది క్రీస్తు మాత్రమే చేయగలిగిన పని. నీలోని ఆత్మ బ్రతికి శాశ్వతంగా బ్రతికి ఉండడం అనేది అది యేసు ప్రభువారు మాత్రమే చేయగలిగిన పని. వాటిని గురించి మనం మాట్లాడాలి. అది సువార్త ప్రకటించడం అంటే. దేవుని రాజ్యంలోనికి చేర్చబడే ప్రతి ఒక్కరు కూడా ఆత్మ తిరిగి జన్మించబడిన వారే ఆ రాజ్యంలోకి చేర్చబడతారు. అందుకనే యేసుప్రభువారు అంటారు యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలోను 5వ వచనంలోను, ఒకరు క్రొత్తగా జన్మిస్తేనే కాని ఆ దేవుని రాజ్యంలోనికి చేర్చబడడు అని. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ఆయన మొట్టమొదట వచ్చింది హితవత్సరాన్ని ప్రకటించడానికి, మన పాప రుణమంతా తీరిపోవడానికి, తీర్చివేయడానికి, మనం శాశ్వతంగా ఆయనతో యుగయుగాలు జీవించడానికి. ఇదే నిత్య జీవం. ఈ నిత్య జీవాన్ని ఇవ్వటానికి ప్రభు వచ్చారు. దాని ముందు ఇక్కడున్న స్వస్థతలు, ఇక్కడున్న సమస్యలు ఇవన్నీ అసలు విషయమే కావు. ఎందుకంటే అవి అందరికీ ఎవరి కష్టాన్ని బట్టి వారు పొందుకోగలుగుతారు. ఇక సోమరులైనటువంటి వారు నువ్వు కష్టపడక్కర్లేదు, నువ్వు వచ్చి ఊరికే ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న విశ్వాసం చూపిస్తే చాలు నీకు వచ్చేస్తాయి అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి అట్రాక్ట్ అయ్యే మనుషులు ఎవరు అని అంటే, ఆహా మనం ఏం చేయకుండానే రాత్రికి మన అప్పులు తీరిపోతాయంట, మనం ఏం చేయకుండానే, మనం ఏం కష్టపడకుండానే ఈ రోజు మనకి ఉద్యోగం వచ్చేస్తదంట అని ఇలా చెప్పుకుని అట్రాక్ట్ అవుతారు. అలాంటి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు అలాంటి మాటలకి. ఒకవేళ అలా ఎవరైనా వచ్చినా కూడా వారు కొంతకాలమే దేవునితో ఉండగలరు, శాశ్వతమైన జీవాన్ని పొందుకోలేరు. ఎందుకంటే వాళ్ళ లోకంలోని ఆశలను తీర్చుకోవడానికే వచ్చారు. కానీ నిజంగా దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అది రిసీవ్ చేసుకోవడానికి రాలేదు. సువార్త అంటే దేవుడు నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అది చెప్పడమే సువార్త. ఆయన ఇవ్వాలనుకుంటుంది ఏంటి? పాప క్షమాపణ ఇవ్వాలనుకుంటున్నారు. పాప క్షమాపణను రిసీవ్ చేసుకోకుండా ఏది ఆయన దగ్గర నుంచి పొందుకున్నా అది మనకు శాశ్వతమైన జీవాన్ని ఇవ్వదు అన్న సంగతి గుర్తుంచుకోవాలి. అందుకని మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాల్సింది పాప క్షమాపణే. మనం చేసిన ప్రతి పాపానికి పరిహారము చెల్లించాడు మన ప్రభు. ఆ చెల్లించిన పరిహారము ద్వారా ఆయన మనకు క్షమాపణ ఇస్తున్నారు. కనుక ఆ క్షమాపణ మనం పొందుకోగలిగితే ఆయన రాజ్య వారసులంగా మనం ఉండగలుగుతాం. ఆయన రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే ముందు ఆ పాప క్షమాపణ పొందుకోవాలి. అప్పుడే ఒకరి ఆత్మ తిరిగి జన్మించగలదు. ఆత్మ తిరిగి జన్మించకుండా ఎవ్వరికి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించే అర్హత లేదు, ఎవ్వరూ చేరలేరు. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయం 3-5 వచనాలు యేసుప్రభువారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పారు. అయితే దానికి వివరణ కూడా అక్కడే ఇచ్చారు. శరీర మూలంగా జన్మించినది శరీరము, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయే ఉన్నది అని. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పుచున్న మాటకు ఆశ్చర్యపడొద్దు అని కూడా ప్రభు అన్నారు. అంటే మనలోని ఆత్మ తిరిగి జన్మించాల్సిన అవసరం ఉంది అనేది మనం గ్రహించాలి. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఆత్మ ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆత్మ మన శరీరాన్ని విడిచిపెడితే తిరిగి ఆయన దగ్గరకు చేరుకోవాలి. అది జీవంతో ఉంటేనే జీవం గల దేవుని దగ్గర నివసించగలదు. ఆత్మ తిరిగి జన్మించకపోతే, జీవాన్ని పొందుకోకపోతే రెండవ మరణము తప్పదు. ఆ రెండవ మరణం నుంచి తప్పించడానికే యేసుప్రభువారి లోకంలో ఆయన జన్మించి మన కోసమే జీవించి మరణించి తిరిగి లేచారు. మన పాప రుణమంతా తీర్చివేయటానికి, మనల్ని నీతిమంతులుగా చేయడానికి, మనల్ని దేవునితో సమాధానపరచడానికి, ఆయనతో కలిసి యుగయుగాలు జీవింప చేయడానికి. కాబట్టి శాశ్వతమైన జీవాన్ని నీకిచ్చి నిన్ను రక్షించుకోవాలని ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఇవ్వాలనుకుంటుంది రక్షణ, పాప క్షమాపణ దయచేసి
చేసి మనల్ని రక్షించుకోవాలని కోరుకుంటున్నారు. ఆ రక్షణ కాకుండా ఇంకేదైనా ఈ భౌతిక అవసరాల కోసం ప్రభు దగ్గరికి వస్తే ఆయన నిజంగా చాలా బాధపడతారు. ఎందుకంటే మనం ఆయన శ్రమను, ఆయన సిలువను చాలా చులకన చేసిన భావం ఆయనకు కలుగుతుంది. ఈ లోకంలో ఈ విషయాలన్నీ, భౌతిక అవసరాలన్నీ ఎలాగైనా తీరుతాయి, కానీ పాపానికి క్షమాపణ ఎవరివ్వగలరు? మనల్ని శిక్ష నుంచి తప్పించి ఎవరు రక్షించగలరు? మనం శాశ్వతంగా ప్రభుతో యుగయుగాలు ఎవరు జీవింపచేయగలరు? మన ఆత్మను తిరిగి ఎవరు జన్మింపచేయగలరు? ఇవన్నీ యేసుప్రభు తప్ప ఎవ్వరూ చేయలేని పని. ఈ లోకంలోని అవసరతలు ఎవరో ఒకరి ద్వారా మనకు సహాయం అందుతది, కానీ ఇవి మాత్రం ప్రభు మాత్రమే చేసే కార్యాలు. అందుకనే ఆయన దగ్గరకు వచ్చేవారు నిజంగా ఆయన ఇచ్చే వాటిని పొందుకోవడానికి వస్తే ఆయన చాలా సంతోషిస్తారు. అందుకే ఈ ప్యాసేజ్ లో, ఈ ధ్యాన భాగంలో ప్రభు అంటున్నారు, అనేకులు ఆయన దగ్గరికి స్వస్థపడటానికి వస్తుంటే ఆయన అంటున్నాడు, నేను ఇంకా అనేక గ్రామాలకు వెళ్ళాలి, అక్కడ రాజ్య సువార్తను ప్రకటించాలి, నేను అందుకోసమే కదా పంపబడ్డాను అని. ప్రభు వచ్చిన కారణాన్ని గుర్తించి దాన్ని మనం రిసీవ్ చేసుకుంటే నిజంగా మనమే కాదు, పరలోకం అంతా కూడా చాలా సంతోషిస్తుంది. మనం ఏం పొందుకోవడానికి ప్రభు దగ్గరికి వస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రార్థన చేసుకుందామా? మా తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్వస్థతలు, అద్భుత కార్యాలు ఇవన్నీ నీకు పెద్ద విషయమే కాదు, కానీ మా పాప క్షమాపణ నిమిత్తం, మా రుణభారాలన్నీ తీర్పోవడానికి, పాప రుణభారాలన్నీ తీర్పోవడానికి మీరు పొందిన శ్రమ, మీరు పొందిన గాయాలు అవి సామాన్యమైనవి కావు. వాటిని గుర్తించి మీరిచ్చే రక్షణ పొందుకోవడానికి మేము ఇష్టపడి నీ సన్నిధికి వస్తూ ఉన్నాం. మాలో కొందరం ఆల్రెడీ రక్షించబడ్డాం, అయితే ఇంకా అనేకులు రక్షణ లేని ప్రజలున్నారు ప్రభా. వారందరూ కూడా రక్షించబడి శాశ్వతంగా నీతో కలిసి మేమందరము జీవించగలిగే కృప మాకందరికీ దయచేయండి. మా కుటుంబాల్లో ఎవ్వరు కూడా మిగిలిపోకూడదు దేవా, ఎవ్వరికి రెండవ మరణం సంప్రాప్తించకూడదు. అందరము దాని నుంచి తప్పించబడి నాయన నీతో యుగయుగాలు జీవించేటట్లుగా ఆ నిత్య జీవానికి వారసులుగా మమ్మల్ని చేయమని వేడుకుంటూ ఈ మనవులన్నీ యేసుప్రభు వారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమేన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమేన్.